నిజంగా ఓల్డర్ ఆలోచన, పాత ఆలోచన, పాత వాళ్ళు చెప్పారు, పాత పద్ధతులు ఈ విధంగా ఉన్నాయి. అవన్నీ మనం చేయడానికి God wanted you to something new. ఇది చూడండి, అందరూ చూడండి. God wanted you to something new. దేవుడు అన్నాడు కదా, మీరు నూతనమైనవిగా ఉండాలని, మీ ఆత్మ రెన్యూ చేయబడుతూ ఉండాలని, మీ ఆత్మ నూతనపరచబడుతూ ఉండాలని, మీ యొక్క ఆత్మ ఎప్పుడు పునరుజ్జీవింప చేయబడుతూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దట్ ఈస్ ద న్యూ కవెనెంట్ చర్చ్. హల్లెలూయా. అందుకే మన చేతుల్లో 66 అధ్యాయాలు, 66 ఎవరిని పుస్తకాలతో కూడిన ఒక చక్కని పరిశుద్ధ గ్రంథరాజాన్ని మన చేతిలో పెట్టి ప్రభు ఈ 37వ మరి ఆ యొక్క పుస్తకంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు పాత మందిరం కాదు నాన్న, నువ్వు కొత్త మందిరం. హల్లెలూయా. నీవు పాతవి గతించను, సమస్తము నూతనమైనవిగా మార్చబడుతుంది.